మలక్పేట మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలంటూ డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ చేశాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్ జలాశయాలు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. దీంతో గేట్లు తెరవనున్న దృష్ట్యా మూసి పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చాదర్గఢ్, శంకర్ నగర్, మూసానగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. నీళ్ళు ఇచ్చారు ఆల్రెడీ గేట్ ఇచ్చారు. ఒక గేటు ఎప్పుడు గేట్ ఇస్తారు తెలియదు. 2 రోజుల దాకా గేట్లు ఇస్తారంట. వీళ్ళు ఎక్కువైనా కదా అక్కడ అలాంటి మీరు పిల్లలు పంపించారు. మూసి నది నాకు ఇట్లా పిల్లల దగ్గర మీ చుట్టాల కింద పంపించేవారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో జలమండి అధికారులు 2 రిజర్వాయర్ల గేట్లు ఎత్తేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? నుంచి కురుస్తున్న వర్షాలు కావచ్చు, అలాగే నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే జంట జలాశయాలు అటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కూడా ఎఫ్టీఎల్ దశకు చేరుకోవడంతో గేట్లు ఎత్తాలని చెప్పేసి ముందస్తుగానే నిర్ణయించడం జరిగింది. అలా గండిపేటకు సంబంధించి గండిపేట ఉస్మాన్ సాగర్ గేట్లను 1 ఫీటు పైకి సంబంధించి 1 గేటు 1 ఫీటు పైకెత్తి నీటిని దిగకు మూసిలోకి వదులుతామని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే ఉస్మాన్ సాగర్ 2 గేట్లలో 1 అడుగు మీద ఎత్తితే 226 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్ళడం జరుగుతుంది. హిమాయత్ సాగర్ సంబంధించి 1 అడుగు ఎత్తితే 1 గేట్ 340 క్యూసెక్ల నీరు బయటకు వెళ్ళడం జరుగుతుంది. మొదటగా ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించి అధికారులు కూడా రంగారెడ్డి అలాగే హైదరాబాద్ కలెక్టర్లు కూడా మొన్ననే పరిశీలించడం జరిగింది. దీంతో పాటుగా రెవెన్యూ, జిహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది అంతా కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జంట జలాలకు సంబంధించి 2 ఒకేసారి జలాశయాలకు సంబంధించిన గేట్లు ఎత్తడంతో కూడా లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తం చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముందుగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు సంబంధించి ఇన్ఫ్లో ఇటు షాద్నగర్, షాబాద్ నుంచి హిమాయత్ సాగర్ కు సంబంధించి ఈ ఇన్ఫ్లో అనేది రావడం జరుగుతుంది. హిమాయత్ సాగర్ కి 1400 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అలాగే ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించి ఈసీ, మూసా నదుల నుంచి శంకర్పల్లి, మొగలై 2 నదుల ద్వారా కూడా 1800 క్యూసెక్ల నీరు కూడా ఈ ఉస్మాన్ సాగర్ ఎగువ నుంచి కూడా వర్షపాతం రావడం, ఎఫ్టీఎల్ దశకు చేరుకోవడంతో ఈ 2 జంట జలాశయాలకు సంబంధించి గణేష్, ఏ ఏరియాస్ మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్నాయి? ప్రస్తుతం అధికారులు ఏ ఏరియాస్ ని పర్టికులర్ గా మెన్షన్ చేసి అక్కడి ప్రజలను వేరే ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు, చెప్పండి. ఇప్పుడు మనకు మొత్తంగా మూసి పరివాహక ప్రాంతం చూసుకున్నట్లయితే 52 కిలోమీటర్ల మీద కూడా 50 కిలోమీటర్ల మీద ఉండడం జరిగింది. కాబట్టి ఇటు హుసేన్ సాగర్ కు సంబంధించి కూడా అవుట్ ఫ్లో రావడం జరుగుతుంది. ఈ 2 కూడా మూసి అలాగే ఈ హుసేన్ సాగర్ కు సంబంధించి కూడా 2 అంబర్పేట వద్ద కూడా ప్రవాహం కలుస్తాయి. కాబట్టి అక్కడ ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అటు గట్కేసర్ నుంచి మొదలుకుంటే అటు నల్గొండ వరకు కూడా ఈ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో అంటే ఇటు చూసుకున్నట్టయితే నార్సింగి నుంచి మొదలుకుంటే మంచిరేవుల వద్ద కూడా 2 ఫీట్లు ఎత్తుతారు. కాబట్టి 2 గేట్లు ఎత్తి వదులుతారు. కాబట్టి కొంచెం ప్రవాహం ఉంటుంది, కొద్దిగా వాటర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్కువ శాతం అన్ని గేట్లు ఎత్తితే మాత్రం ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఏరియా ఏదంటే చాదర్ఘాట్,
పాటు మలక్పేట లాంటి ప్రాంతాలు ఏదైతే అంబర్పేటలో ఉన్నాయో అక్కడ మూసీలో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి గతంలో ఏ విధంగానైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటారు, జలమండలితో కోఆర్డినేట్ చేసుకుంటూ అవసరమైతే కూడా వాటిని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా జలమండలి అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎఫ్టీఎల్ దశకు చేరుకున్నాయి కాబట్టి 2 గేట్లు దీనికి జంట జలాశయాలకు సంబంధించి 2 గేట్లు 1 ఫీటు ఎత్తుతున్నామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. సో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏదైతే అంబర్పేట వరకు ఉన్న వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే తెలియజెప్పిన సందర్భంగా గణేష్, మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణకు అల్పపీడన ప్రభావం ఉంది. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైఎండీ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో జలమండి అధికారులు ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల పరిస్థితుల గురించి? శోభన్, ఇంతకుముందే ఇటు జలాశయాల నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా ముందస్తుగానే గత కొద్ది రోజులకు ముందుగా చూసుకున్నట్టు ఏదైతే ఖమ్మంలో అలాగే వరంగల్లో వరదలు రావడం జరిగింది, ముందస్తుగానే డిలాపిలేటెడ్ బిల్డింగ్స్ ఇప్పటికే మూసీ అభివృద్ధి పేరుతోటి 50 మీటర్ల మేర బఫర్ ను చూపి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతంలో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఎంక్రోచ్మెంట్స్ పైన ఉండడం కావచ్చు, ఆ వాటర్ అంతా కూడా అక్కడికి ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మలక్పేట లాంటి ప్రాంతం, చాదర్ఘాట్ లాంటి ప్రాంతంలో వీరి కోసమని దాదాపుగా 1000 కుటుంబాల వరకు. రైట్, థ్యాంక్ యూ గణేష్.